హాయ్ అండి. ఈరోజు మా ముగ్గురు శిశుంద్రులను అయితే తీసుకొని సంతకైతే వెళ్ళానండి. వాళ్ళకి టాయ్స్ కొనడం కోసం అయితే మా అమ్మగారు మనీ వేశారు. వేసి కూడా 10 days అయిపోయింది. ఆ 10 days నుంచి కూడా మా చిన్నోడైతే తీసుకోమని కాల్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఈ రోజైతే కుదిరిందండి. ఇప్పుడు కూడా ముగ్గురికి సేమ్ తీసుకున్నాను నేను. ఈ రోజు మాత్రం ఒక్కొక్కడికి ఒక్కొక్క టాయ్ అయితే తీసుకున్నానండి. తీసుకొని రిటర్న్ అయ్యేసరికి మా మరదలు అయితే కాల్ చేసిందండి. అని ఎందుకు కాల్ చేసింది అనుకుంటున్నారా? అదేనండి ఆషాఢం కదండి. ఆషాఢం అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటండి, గోరింటాకు పెట్టుకోవడం కోసమే రమ్మని కాల్ చేసిందండి. డైరెక్ట్ గా పిల్లల్ని తీసుకొని అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత నేనైతే గోరింటా పెట్టేసుకున్నాను. మా చిన్నోడికి మాత్రం తలనొప్పితో బాగా ఏడుస్తున్నాడు. వాడికి అసలే ఫీవర్ 3 days నుంచి హెల్త్ బాగోట్లేదండి. మళ్ళీ బాడీ టెంపరేచర్ అయితే బాగా హెవీగా పెరిగిపోయింది. ఆ అన్నయ్య అయితే తలకి ఆయిల్ రాసి మర్దన చేశారు. ఆ మరదలు మాత్రం బాడీ అంతా తడి క్లాత్ తో పెట్టేసింది. తర్వాత సిరప్లు కూడా వేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లడికి అయితే ఆవిరి కూడా పెట్టేసి పడుకోబెట్టేశానండి. ఆ పిల్లలకి ఎప్పుడు హెల్త్ బాగోపోయినా కూడా మా అమ్మ అయితే దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాళ్ళండి. నాకు ఎప్పుడు కూడా ఏ కష్టం కలిగించలేదు మా అమ్మ. ఈ రోజు మాత్రం నాకు మా అమ్మ లేని లోటైతే బాగా తెలుస్తుంది. ఎందుకంటే నాకు కానీ పిల్లలకు కానీ బాగోపోతే చేసేవాళ్ళు లేరండి. నాకు హెల్త్ బాగోకుండా అలా పడుకున్నా కూడా మా హస్బెండ్ నా పెద్ద కొడుకు అయితే చేసేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.